ఇది వాక్కు, ఇది శ్వాస, ఇది జీవం. తల్లి జ్ఞానం మా తుదిగా ఏమన్నారంటే, నా ప్రియ బిడ్డలారా, పెద్దలకు విధేయంగా ఉండండి, గురువులకు సహకరించండి, ఆడపిల్లలకు మహిళలకు ఆదరణగా ఉండండి, వారిని జ్ఞానంతో నింపండి, మీ ప్రేమను మానవ సేవకు పూర్తిగా అంకితం చేయండి, మీ స్వశక్తిపై ఆధారపడండి, మీ శ్రమే మీకు రక్ష, మీకు బలం. ఈ తల్లి పలుకులే మా అన్నమ్మ సభకు ఆధారవంతెనగా ఉన్నది. ఆమె పలుకులను మన కనుల ముందు ఈ ప్రదర్శన ద్వారా మన ముందుకు రాబోతున్నారు. Be obedient to those who are responsible for you. Listen to your spiritual guide. Care for God children. No to financial dependence. Yes to hard work. Yes to commitment. Yes to holiness. Yes to excellence. Be obedient to those who are responsible for you. Listen to your spiritual guide. Care for girl children. No to financial dependence. Yes to hard work. Yes to commitment. Yes to holiness. Yes to excellence. ప్రియ దైవ జనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ స్వార్థానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో స్వార్థను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, స్వార్థ ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక.
ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరములను ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీమతి నిర్మలారెడ్డి, ఆశీష్ రెడ్డి, నిఖితా రెడ్డి, మౌనిక్ రెడ్డి, సెయింట్ జోసెఫ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్మెంట్ మరియు కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు ఉడుముల ప్రకాష్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు ఉడుముల గ్రెగరీ రెడ్డి, ఉడుముల ఆరోగ్యమ్మ, ఉడుముల అంతోనిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగళూరు అగ్రపీఠం దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు డి జాన్ బోస్కో మరియు ఏరువ టేక్లమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు మరియు చనిపోయిన ఆత్మలకు మరియు ఉత్తరించు స్థల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ, కీర్తిశేషులు ఫాదర్ కోడిగంటి షౌరి నిఖిల్ తేజ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోడిగంటి జోజప్ప, లూర్ద్ మేరీ, కె మరియా జోసెఫ్, కె దివ్య మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సబ్బవరం విచారణ, కీర్తిశేషులు పి సుఖ రాజుగారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మణి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బ్రాహ్మణపల్లి విచారణ, 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి వాలెంటీనా రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ బోయపాటి బాలసుమన్ రెడ్డి, ఏరువ జార్జి రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మైలాపూర్ మేత్రాసనం కీళ్లచేరు విచారణ,
దేవదాస్ మరియు మరియ కోరటి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా చేసిన మేలులకు కృతజ్ఞతగా వారికి త్వరలో ధన్యత పట్టం రావాలని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. బెంగళూరు మేత్రాసనం క్రీస్తురాజు విచారణ. మార్చలిన్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవాతి దేవునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా వారి కుటుంబంలో కొడుకు కూతురు వారికి సంతాన భాగ్యమును దయచేయమని మరియు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి ధన్యత పట్టం త్వరగా రావాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పోలూరు విచారణ. ముక్కెర రామిరెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ ముక్కెర వంశీ కృష్ణారెడ్డి, లూర్దు రాణి, జోష్విక, మౌక్తిక దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేకంగా దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారికి పునీత పట్టం రావాలని సెయింట్ యాన్స్ ఆఫ్ మెడ్రాస్ విజయవాడ రీజన్ సిస్టర్స్ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రిని కానీ తల్లిని కానీ సోదరుని కానీ చెల్లిని కానీ మరెవ్వరిని కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభు నేటి సువార్తలో పలుకుతూ ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా ప్రభుని మాత్రమే మనం ప్రేమించాలి, ఆయనని మాత్రమే మనం ఆరాధించి సేవించాలి అని మనకి మొదటి ఆజ్ఞ తెలియచేస్తుంది. మరి మన జీవితాల్లో ఎవరు మొదటి స్థానమును కలిగి ఉన్నారు అని ఈరోజు మనము ఒక ప్రశ్న వేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏవేవో మనసులో పెట్టుకొని దేవునికి దండాలు పెడితే ఆ దండాలు దేవుడు స్వీకరించడు. ఈరోజు మొదటి పట్టణంలో యెషయా గ్రంథములో మీరు నాకు అర్పించేటువంటి ఎద్దులను గొర్రెలను మేకలను నేను స్వీకరించను, ఆ బలుడు నాకు ఇష్టము లేదు, మీరు వేసే సాంబ్రాన్ని నేను అంగీకరించను, మీరు హృదయ పరివర్తనము చెంది పరిశుద్ధ హృదయములు కలిగి ఉంటేనే నాకు మీరు ఇష్టలు అవుతారు అని చెప్పి తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని సొంతం కావాలి. అప్పుడే మన యొక్క ఆరాధనలు దేవునికి ప్రియకరముగా ఉంటాయి. ఈ దివ్య బలి పూజలో మరొకసారి దేవుని మాత్రమే మనము అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే శక్తిని, కృపను, ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, సన్మార్గం నుండి వైదొలగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవెల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తునామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. సొదొమ పౌరులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గొమోర పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: మీ బహుళ బలుల వలన నాకు ఒరిగినది ఏమిటి? మీరు పొట్టేళ్లను దహనబలిగా అర్పించుట వలన పోతరించిన పశువుల కొవ్వును పేల్చుట వలన నాకు విసుగెత్తుచున్నది. ఎడ్లు, గొర్రెలు, మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగింపదు. మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు వీనన్నిటినీ కొనిరమ్మన్నదెవరు? మిమ్ము నా ఆవరణలో కాలు పెట్టమన్నదెవరు? అయోగ్యమైన మీ బలులు నాకిక అక్కరలేదు. మీరు వేయు సాంబ్రాణి పొగ నాకు అసహ్యంగా ఉన్నది. మీ అమావాస్య పండుగలు, విశ్రాంతి దినోత్సవములు, ఉత్సవ దిన సమావేశములు నేను భరింపలేను. అవన్నీ మీ పాపముల వలన కలుషితము అయినవి. మీ అమావాస్య పండుగలు, మీ ఉత్సవములు నేను అసహించుకొనుచున్నాను. వానినిక సహింపజాలను. అవి నాకు బాధాకరములు. మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. మీరెన్ని మనవులు చేసినా నేను ఆలింపను. మీ చేతులు నిద్రలతో నిండియున్నవి. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చెయ్యకుడు. చెడ్డను విడనాడుడు. మంచిని చేపట్టుడు. న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతువుల కోపు తీసుకొనుడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. నిరంతరము నాకు దహన బలులు అర్పించుచూనే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు కానీ మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును: మీరు నా ఆజ్ఞలను వల్లవేయనేలా, నా నిబంధనలను గురించి మాటలాడనేలా, మీరు నా శిక్షణమును అనాధారము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును.
మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనంగా నుంటిని. కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని యోచించితిరి. కానీ మీ ముందర వీటన్నిటిని ఉంచి మిమ్ము గద్దించెదను. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. Hallelujah, 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 hallelujah. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. Hallelujah, 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 hallelujah. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 34 నుండి 42 వరకు. 11వ అధ్యాయము 1వ వచనము. యేసు శిష్యులతో ఇట్లనెను, ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రి కుమారుడు, తల్లి కుమార్తెను, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరించువాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. మిమ్ము అంగీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా అంగీకరించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతునిగా స్వీకరించి వాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్న వారులలో ఒకడేని ఒక గుక్కెడు మంచి నీరొసగిన వాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశములు ఇచ్చిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రసంగించుటకు బయలుదేరెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పెద్ద మనిషి ఇంట్లో పెళ్లి కార్యక్రమము జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి ఆ పెద్ద మనిషి అనేక మందిని ప్రఖ్యాతిగాంచిన వారిని ఆహ్వానించి ఉన్నాడు.
ఆయన ఆ యొక్క పెళ్లి కార్యక్రమానికి ఆరంభంలో ప్రభుని వేడుకొని కార్యక్రమం నడిపించాలని చిన్న ప్రార్థన చేశాడు. ప్రభు ఈరోజు మాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ప్రభు అని వేడుకున్నాడు. ఆయన వేడుకున్నటువంటి సమయంలో ఆ ప్రభు ఆయన కోరినట్లుగా ప్రభు ఆయనతో ఉండుటకు ఆయన కుటుంబానికి వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన స్వీకరించి ఆయన యొక్క ఆతిథ్య గదిలో కుర్చీలు వేసి ఉంటే ఆ ప్రభుని ఆ కుర్చీలో కూర్చోబెట్టి పనులన్నీ చూసుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత మరొక అతిథి వచ్చాడు. ఆ అతిథి ఎవరు అంటే సినిమా హీరో వచ్చాడు. సినిమా హీరో రాగానే ఆ పెద్ద మనిషి ఆయన్ని కూడా ఆహ్వానించి కౌలగించుకొని ఆయన కూడా ఆ యొక్క అతిథి గృహములో కూర్చోబెడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ హీరో అన్నాడు, నేను ఇటువంటి కుర్చీలో కూర్చోవటమా? నా స్థాయి ఏంటిది? నువ్వు నాకు చూపించే కుర్చీ ఏంటిది? నువ్వు నన్ను పిలిచావు, నేనేంటో నీకు తెలుసు అని మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి యేసు ప్రభుని, ప్రభువా మీరు పక్క కుర్చీలోకి జరగండి అని చెప్పి ప్రభుని కోరితే ప్రభు పక్క కుర్చీలోకి జరిగారు. ఈయన్ని మొదటి కుర్చీలో హీరోని కూర్చోబెట్టారు. మళ్ళా కొంతసేపు తర్వాత మరొక ప్రముఖ అతిథి విచ్చేశాడు. ఆ ప్రముఖ అతిథి ఎవరు అంటే గొప్పగా నాట్యం చేసేవాడు, కళాకారుడు. మరి అతడు రాగానే ఈ పెద్ద మనిషి అతన్ని కూడా స్వీకరించి ఆయన్ని కూడా కౌలగించుకొని వచ్చినందుకు కృతజ్ఞత తెలియచేసి చాలా సంతోషం అని చెప్పి కూర్చోమని ఆయనకి కుర్చీ చూపించాడు. ఆయన కూడా ఎదురుగా ఆ పెద్ద మనిషితో అంటున్నాడు, ఏమిటి నాకు ఇలాంటి కుర్చీ నువ్వు ఇచ్చేది? ఈ పెళ్ళి అని చెప్పి ఆహ్వానించావు, ఈ విధముగా నన్ను నువ్వు చూసేది? నా డ్యాన్స్ అంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆశపడతారు, నేనెవరో నీకు తెలుసా అని అన్నాడు. అనగానే ఆ పెద్ద మనిషి మరలా, ప్రభువా కొంచెం పక్కకు జరగండి అని చెప్పి యేసు ప్రభుని మరలా పక్క చైర్లోకి మార్చాడు. ఇతన్ని ఆ హీరో పక్కలో కూర్చోబెట్టాడు. మరలా మరొక అతిథి విచ్చేశాడు. ఆ యొక్క అతిథి ఎవరంటే గొప్ప గాయకుడు, సినిమా పాటలు పాడేవారు. ఆయన పాటలు అందరి నోళ్ళలో ఎప్పుడు వినపడుతూ ఉంటాయి. అంత పెద్ద పేరుగాంచినవాడు. అతన్ని మరి ఆయన రాగానే ఈ పెద్ద మనిషి అతన్ని కూడా స్వీకరించి అతన్ని కూడా కౌలగించుకొని ఆయన కూడా మరి కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ గాయకుడు కూడా మరలా మాట్లాడుతున్నాడు, ఏమిటి నాకు ఇక్కడ చివరిగా నువ్వు కుర్చీ ఇచ్చేది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. నన్ను ఎంతమంది పిలుస్తారో, ఎన్ని కార్యక్రమాలకు నేను వెళ్తానో, ఎన్ని చోట్ల పాటలు పాడతానో నీకేం తెలుసు అని చెప్పేసి ఆయన మాట్లాడటం మొదలు పెడితే ఆ పెద్ద మనిషి ఆ గాయకుడిని మరలా యేసు ప్రభుని, ప్రభువా కొంచెం జరగండి అని ప్రభుని మరొక చివరి కుర్చీకి మార్చి ఆ యొక్క డ్యాన్స్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టాడు. చివరికి మరొక అతిథి వచ్చాడు. ఎవరు అంటే మాజీ ఎమ్మెల్యే వచ్చాడు. ఆయన తెల్ల బట్టలు వేసుకొని దండాలు పెట్టుకుంటూ ప్రవేశించాడు. ఈ పెద్ద మనిషి ఆయన కూడా గొప్పగా ఆహ్వానించాడు. ఆయన అన్ని పనులు వదులుకొని నా ఇంటికి వచ్చినందుకు సంతోషం అని చెప్పి ఆయన్ని స్వీకరించాడు. అప్పుడు మరలా ఆ యొక్క ఎమ్మెల్యే గారిని, మాజీ ఎమ్మెల్యే గారిని యేసు ప్రక్కలో కూర్చోబెట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన కూడా నా స్థాయి ఏంటి, సమాజంలో నా పేరేంటి, నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడాడు. అప్పుడు ప్రభువా పక్కకి జరగండి అని చెప్పి ప్రభుని చివరి కుర్చీలోకి మార్చి ఈయన్ని ఆ గాయకుని పక్కలో కూర్చోబెట్టారు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ ప్రముఖులు వచ్చిన తర్వాత ఈ యొక్క పెద్ద మనిషి అందరికీ ఆహ్వానం పలికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది, మరి గొప్పగా వేడుకలు చేసుకుంటున్నాం, మీరు నాకు ముఖ్యమైన అతిథులు కనుక మిమ్మల్ని స్వీకరించాను అని చెప్పేసి మరి ఈరోజు అధిక ఖర్చులు, ఈ పెళ్లి ఖర్చు భారం చాలా ఉంది, మీరు ఒక్కొక్కరు నాకు కొద్దిగా సహాయం చేయాలి అని చెప్పేసి వారిని అడిగాడు, ఆ ప్రముఖుల్ని అడిగారు. అప్పుడు ఆ ప్రముఖులు ఒక్కొక్కరు లేచారు. ఆ హీరో లేచి నాకు ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మాట్లాడదాం ఆ విషయం అని చెప్పి వెళ్ళిపోయాడు. నాట్యకారుడు నేను కూడా వేరే ప్రోగ్రాంకి వెళ్ళాలని ఆయన వెళ్ళిపోయాడు. పాటలు పాడే అతను నాకు ఇప్పుడు లేవు, తర్వాత చూస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ యొక్క రాజకీయ నాయకుడు నేను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేం చేయలేను, మరి గెలిచినప్పుడు చూస్తాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. చివరికి కూర్చోబెట్టిన యేసు ఒక్కరే మిగిలారు. లేచి వచ్చి యేసు ప్రభు ఆ పెద్ద మనిషితో అంటున్నారు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చిన్న సంఘటన మనకేమి చూపిస్తుంది అంటే, యేసు ఎల్లప్పుడూ మనతో ఉన్నప్పటికీ యేసుని మనము చివరి స్థానానికి నెట్టివేస్తాం. ఈ లోకంలో పెద్దలుగా భావించే వారిని మనం గొప్పగా చూస్తాం, ఈ లోకంలో మన వారిని మనము గొప్పగా ఎంచుకుంటాం, ఈ లోకంలో ఆస్తులే మనము కోరుకుంటాం, యేసుకి చివరి స్థానాన్ని ఇస్తుంటాం. ఎంత మన విశ్వాసంలో బలహీనత, ఎంతగా మనము పేరు కోసమే విశ్వాసులముగా ఉంటాం, కానీ యేసుని ఎక్కడో మన అవసరం కొరకే వేడుకుంటాం, తక్కన వారిని తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం. ఇలాంటి క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ పేర్లు, ప్రతిష్టలు, అంతస్తులు, ఆస్తులు అవే ముఖ్యమైపోయి దేవుణ్ణి కోరుకునేవారు తక్కువైపోయారు. అది సమాజంలో కనిపిస్తూ ఉన్నది. అందుకే యేసు ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. మీకు ఎవరైనా కానీ, రాజకీయ నాయకుడే కానీ, గాయకుడే కానీ, నాట్యం ఆడేవాడే కానీ, హీరో కానీ, ఎవడైనా కానీ నాకంటే ఎక్కువైతే నీవు నాకు పనికి రావు అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి ఏది మనము అన్నిటికంటే ఎక్కువగా భావించుకుంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మరి ముఖ్యముగా మరి దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారిని మనం స్మరించుకుంటున్నాం. ఆమె తన విశ్వాసం కొద్దీ తనకున్నటువంటి పెరగిపురంలో కొద్ది ఆస్తిని అమ్మివేసి మరి ఆ యొక్క కిలచిరి గ్రామానికి వెళ్ళి ఒక చిన్న స్థలాన్ని కొని మఠాని కోసం ప్రారంభాలు చేసింది. తన ఆస్తిని లెక్కించలేదు, ఆస్తి కోసం కాదు కోరుకుంది, ప్రభువుని కోరుకొని ప్రభు కోసం సమస్తము ఆమె అర్పించటానికి సిద్ధపడింది, త్యాగం చేసింది. అలాంటి వారిని నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారని మనం చెప్పవచ్చు. అలాంటి ప్రేమ మనకుందా అని ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకు మరొక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమని సందేశం ఇస్తున్నారంటే, మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రవక్తను ప్రవక్తగా స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. మిమ్మల్ని నా శిష్యులుగా గుర్తించి ఒక గ్రుక్కెడు మంచినీరు వసగిన తాగిన బహుమానమును పొందుదురు అని ప్రభు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుని యొక్క సేవకులను మనం ఏ విధముగా చూడాలి, ఆదరించాలి అని చెప్పి ప్రభు తెలియచేస్తున్నారు. వారి పట్ల మనకు ఉండవలసినటువంటి గౌరవ మర్యాదలు, వారికి ఇవ్వవలసినటువంటి ఈ ఆదరణ సహాయమును మనం ఇచ్చిన కొద్దీ దేవుడు మన మీద వరాలను కురిపిస్తూ ఉంటాడు, మనల్ని దీవిస్తూ ఉంటాడు. మనము అటువంటి యొక్క మంచి మనస్సును ఉంటేనే దేవుని యొక్క రాజ్యానికి మనము తోడ్పడిన వాళ్ళం అవుతున్నాం. మరి ఏ విధముగా
మనము గురువులను, మఠవాసులను, దేవుని పేరు మీద వచ్చి వారిని స్వీకరిస్తున్నాం, వారిని ఆతిథ్యం ఇస్తున్నాం, వారి కార్యాలని ప్రోత్సహిస్తున్నాం, వారికి తోడ్పడుతున్నామని కూడా ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నారు. అనేక మారులు మనము అదే ప్రభు పేరు మీద వచ్చేటువంటి గురువులను, మఠవాసులని మనము లెక్క చేయనటువంటి విధానంలో మారిపోయాం. ఈ లోకులుగా మారిపోయాం. ఇతరులాగా మనము చూస్తూ ఉన్నాం, వారిని లెక్కలోనికి తీసుకోలేకపోతున్నాం. అనేక మారులు వాళ్ళ నుండి మనం ఏదో ఆశిస్తున్నాం, వాళ్ళ నుండి ఏదో తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ వారి కార్యాలకు తోడ్పడాలన్నటువంటి ఆలోచన మనం మర్చిపోతూ ఉన్నాం. అలాంటప్పుడు మనం దేవుని దీవెనలు పొందలేం. ఎవరైనా వారికి అవమానం కలిగించినా, వారికి అన్యాయం చేసినా, వారినే దోచుకున్నా వారు ఇంకా నష్టపోతారు, కానీ వారు బాగుపడే అవకాశం ఉండదని ప్రభు తెలియచేస్తున్నారు. కనుక దేవుని పట్ల నిండు విశ్వాసం, దేవుని పట్ల మొదటి స్థానంలో ఉండేటువంటి నిజమైన భక్తి, ప్రేమ మనలో సృజించమని, ఆ దేవుని పేరు మీద ఉండేటువంటి సేవకులని ఆదరించే మనసును దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థన చేస్తాం. అందుకో ప్రభు నా కానుక, అవనిలో నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలో నాదు కోరిక. పూజింత మదిలో నిన్నిగా, పూజింత మదిలో నిన్నిగా, జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలో నాదు కోరిక. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొని సమర్పించుచున్న నీ శ్రీ సభార్పణను దయతో స్వీకరింపుము. ఈ అర్పణలు ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు ప్రావిత్యములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితిరి. పాపం చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అతనిని రక్షించితిరి.
కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరం ఏకం చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా ఈ పాత్రం నుండి పానము చేయునప్పుడెల్లా నీవు మరలా వచ్చే వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగో మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత హెన్రీ గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో అందరము జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే మహిమము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభువు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీవే ప్రభు, నువ్వు లేని
పునీత్ ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణ ప్రభావం అధికమౌనుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వినతులు తల్లి జ్ఞానమ్మగార కరమోర్చి ఆర్తితో అందించు మాంజలులు. కరమోర్చి ఆర్తితో అందించు మాంజలులు. నీవు కాంచిన మహిమను మేము పొందగా, మహిమను మేము పొందగా. ప్రణతులు తల్లి జ్ఞానమ్మగార, వినతులు తల్లి జ్ఞానమ్మగార. వెలుగును చూపిన జ్ఞానమ్మ వందనం. వెలుగును చూపిన జ్ఞానమ్మ వందనం. ప్రణతులు తల్లి జ్ఞానమ్మగార, వినతులు తల్లి జ్ఞానమ్మగార. ప్రణతులు తల్లి జ్ఞానమ్మగార, వినతులు తల్లి జ్ఞానమ్మగార. SaintAnne'sIntermediate.com